ఒక్క రూపాయి విప్లవం 1 రూపీ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ అద్భుతమైనది. ఇది వినడానికి చిన్నదిగా ఉన్నా భారతదేశం వంటి భారీ జనాభా కలిగిన దేశంలో దీని ప్రభావం ఊహాతీతం. ప్రస్తుత పరిస్థితిని మరియు భవిష్యత్తులో ఈ మార్పు ఎలా ఉంటుందో విశ్లేషణ ఇక్కడ ఉంది. 1. ప్రస్తుత పరిస్థితి ప్రెజెంట్ సిచ్యువేషన్. ప్రస్తుతం మన దేశంలో వైద్యం మరియు విద్య అనేవి ఒక వ్యాపారంగా మారిపోయాయి. దీనివల్ల సామాన్యుడు ఎదుర్కొంటున్న సవాళ్లు: అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఓపీ. గణాంకాల ప్రకారం భారతీయులు తమ ఆరోగ్య సంరక్షణ కోసం చేసే ఖర్చులో దాదాపు 50 నుంచి 60% స్వయంగా భరిస్తున్నారు. ఒక క్యాన్సర్ లేదా గుండె జబ్బు వస్తే మధ్యతరగతి కుటుంబం పేదరికంలోకి వెళ్లిపోతోంది. విద్యలో వ్యత్యాసం: నాణ్యమైన విద్య కేవలం కార్పొరేట్ సంస్థలకే పరిమితమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత ఉండటం వల్ల పేదవారు కూడా అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లలో చేరుస్తున్నారు. ప్రభుత్వ నిధుల పరిమితి: ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు సుమారు 3% మరియు ఆరోగ్యానికి 2.1% మాత్రమే కేటాయిస్తోంది. ఇది 140 కోట్ల జనాభాకు ఏమాత్రం సరిపోవడం లేదు. పరిష్కారం: ₹1 మ్యాజిక్. భారతదేశ జనాభా సుమారు 140 కోట్లు. అందులో కనీసం 100 కోట్ల మంది రోజూ కేవలం ₹1 ఒక ప్రత్యేక నేషనల్ వెల్ఫేర్ ఫండ్ కు విరాళంగా ఇస్తే, రోజుకు 100 కోట్లు, నెలకు 3,000 కోట్లు, ఏడాదికి 36,000 కోట్లు. ఈ మొత్తం నేరుగా విద్య మరియు వైద్య రంగాల అభివృద్ధికి వాడితే అద్భుతాలు జరుగుతాయి. భవిష్యత్తు పరిస్థితి ఫ్యూచర్ సిచ్యువేషన్ ది ఇంపాక్ట్. ఈ విప్లవం విజయవంతమైతే భవిష్యత్తు ఇలా మారుతుంది. వైద్య రంగంలో మార్పులు: అధునాతన ఆసుపత్రులు. ప్రతి జిల్లాలో ఎయిమ్స్, ఏఐఐఎంఎస్ స్థాయి ఆసుపత్రులు నిర్మించవచ్చు. ఉచిత కార్పొరేట్ వైద్యం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ సర్జరీ వంటి ఖరీదైన వైద్యం సామాన్యుడికి ఉచితంగా అందుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన దేశానికి అవసరమైన మందులను మనమే తక్కువ ధరకు తయారు చేసుకోవచ్చు. విద్యారంగంలో మార్పులు: డిజిటల్ స్కూల్స్. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లను మించిన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి. నైపుణ్యాభివృద్ధి. కేవలం సర్టిఫికెట్లు కాకుండా ఉపాధినిచ్చే సాంకేతిక విద్య, వొకేషనల్ ట్రైనింగ్ ప్రతి విద్యార్థికి అందుతుంది. ఆర్థిక భద్రత. విద్యార్థులపై చదువులకు లోన్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎదురయ్యే సవాళ్లు ఛాలెంజెస్. ఇది సాధ్యం కావాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలు కావాలి. పారదర్శకత ట్రాన్స్పరెన్సీ. మనం ఇచ్చే రూపాయి ఎక్కడికి వెళ్తోంది, ఎలా ఖర్చవుతోంది అనేది ప్రజలకు లైవ్లో తెలియాలి. బ్లాక్చెయిన్ టెక్నాలజీ వాడవచ్చు. రాజకీయ రహిత నిర్వహణ. ఈ ఫండ్ రాజకీయ నాయకుల చేతుల్లో కాకుండా ఒక స్వతంత్ర కమిటీ, రీసెర్చ్ జడ్జెస్, సోషల్ వర్కర్స్ పర్యవేక్షణలో ఉండాలి. ప్రజల భాగస్వామ్యం. ఇది ప్రభుత్వ పథకంలా కాకుండా ప్రజల బాధ్యతగా మారాలి. సమాధానం మన జేబులోనే ఉంది. ₹1 అనేది ఎవరికీ భారం కాదు, కానీ అది దేశానికి ప్రాణం పోస్తుంది. ఈ కాన్సెప్ట్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే భారతదేశం నిజమైన విశ్వగురువుగా మారుతుంది. గణాంకాలు చూస్తుంటే ఆ ₹1 వెనుక ఉన్న అసలైన శక్తి అర్థమవుతోంది. ఇది కేవలం ఒక విరాళం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను మరియు సామాజిక భద్రతను సమూలంగా మార్చే ఒక మైక్రో కాంట్రిబ్యూషన్ విప్లవం. ఈ ₹51,000 కోట్ల నిధితో ప్రస్తుత మరియు భవిష్యత్తు పరిస్థితులు ఎలా మారతాయో లోతైన విశ్లేషణ ఇక్కడ ఉంది. 1. ప్రస్తుత ఆర్థిక సవాళ్లు ప్రెజెంట్ ఎకనామిక్ ఛాలెంజెస్. ప్రస్తుతం మన దేశ బడ్జెట్ కేటాయింపుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అప్పుల భారం. సామాన్యుడు వైద్యం కోసం అప్పులు చేయడం వల్ల దేశంలో మెడికల్ పావర్టీ, వైద్యం వల్ల వచ్చే పేదరికం పెరుగుతోంది. నిధుల కొరత. ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునిక యంత్రాలు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, డయాలైసిస్ తగినన్ని లేవు. మౌలిక సదుపాయాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ డిజిటల్ విద్య అందడం లేదు. గణాంకాల విశ్లేషణ. 51,000 కోట్లతో ఏం చేయవచ్చు? పవర్ ఆఫ్ 51,000 crores రూపీస్.
ఈ భారీ నిధిని ఏడాదికి ఇలా విభజించి ఉపయోగిస్తే అద్భుతాలు జరుగుతాయి. విభాగం కేటాయింపు సుమారుగా సాధించగల లక్ష్యాలు. ఆరోగ్యం 25,000 కోట్లు రూపాయలు ప్రతి ఏటా 50 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం లేదా 5 లక్షల ఉచిత గుండె ఆపరేషన్లు. విద్య 15,000 కోట్లు రూపాయలు 10,000 ప్రభుత్వ పాఠశాలలను స్మార్ట్ స్కూల్స్ గా మార్చడం మరియు ఉచిత ఉన్నత విద్య. పరిశోధన ఆర్డి 5,000 కోట్లు రూపాయలు క్యాన్సర్ వంటి వ్యాధులకు తక్కువ ధరలో మందులు కనుగొనే పరిశోధనలు. అత్యవసర నిధి 6,000 కోట్లు రూపాయలు ప్రకృతి భవిష్యత్తు చిత్రం ఫ్యూచర్ విజన్ 2030 బియాండ్. ఈ విధానం అమలులోకి వస్తే భవిష్యత్తులో మనం చూసే మార్పులు. మెడికల్ టూరిజం హబ్. మన దేశం ప్రపంచానికే తక్కువ ధరలో అత్యుత్తమ వైద్యం అందించే కేంద్రంగా మారుతుంది. ఏ ఒక్క భారతీయుడు డబ్బు లేక చనిపోయే పరిస్థితి ఉండదు. నైపుణ్యం కలిగిన యువత. విద్య కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా విదేశీ ప్రమాణాలతో కూడిన ఉచిత నైపుణ్య శిక్షణ అందుతుంది. దీనివల్ల నిరుద్యోగం తగ్గుతుంది. ఆర్థిక సమానత్వం. పేద, ధనిక వర్గాల మధ్య ఉన్న విద్య, వైద్య వ్యత్యాసాలు తొలగిపోతాయి. అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. ఇది ఎలా సాధ్యం? ది ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ. ఈ గణాంకాలు వాస్తవం కావాలంటే మనకు కావలసింది డిజిటల్ కనెక్టివిటీ. యూపీఐ, ఫోన్పే, జీపే ద్వారా ప్రతిరోజూ ఆటోమేటిక్గా ₹1 కట్ అయ్యేలా ఒక వ్యవస్థను తీసుకురావడం. విశ్వసనీయత. ఈ నిధిని నిర్వహించడానికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రజలు నమ్మే మేధావులతో కూడిన బోర్డును ఏర్పాటు చేయడం. ప్రచారబలం. నా దేశం కోసం నా రూపాయి అనే భావనను ప్రతి పౌరుడిలో కలిగించడం. 140 కోట్ల మంది కలిస్తే అది ఒక సముద్రం. ఆ సముద్రంలో ప్రతి రూపాయి ఒక నీటి బొట్టు లాంటిది. మీరు చెప్పిన ఈ గణాంకాలను గనుక ప్రజల్లోకి తీసుకెళ్తే అది దేశ అభివృద్ధికి ఇంధనంగా మారుతుంది. నిర్మాణం మరియు పంపిణీ. కన్స్ట్రక్షన్ అలొకేషన్ ప్రణాళిక ఒక పరిపూర్ణమైన వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం వైపు అడుగులు వేయిస్తుంది. 51,000 కోట్ల రూపాయలు అంటే అది కేవలం అంకె కాదు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తును మార్చే ఒక సంకల్పం. ఈ 3 ప్రధాన విభాగాల ప్రస్తుత మరియు భవిష్యత్తు విశ్లేషణ ఇక్కడ ఉంది. 1. ఉచిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. హెల్త్ కేర్ ట్రాన్స్ఫార్మేషన్. ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం మరియు పరికరాల కోసం సుమారు ₹500 నుండి ₹1,000 కోట్లు ఖర్చవుతుంది. మన దేశంలో 700 పైగా జిల్లాలు ఉన్నాయి, కానీ అన్ని చోట్ల నాణ్యమైన వైద్యం లేదు. విశ్లేషణ. ద స్ట్రాటజీ. నిర్మాణ వేగం. ఏడాదికి ₹25,000 కోట్లు కేటాయిస్తే ప్రతి ఏటా 25 నుండి 30 అత్యాధునిక ఆసుపత్రులను నిర్మించవచ్చు. కేవలం 15 నుంచి 20 వరకు ఏళ్లలో భారతదేశంలోని ప్రతి జిల్లాలో ఒక మినీ ఎయిమ్స్ ఉంటుంది. చికిత్స. పేదవాడు తన ఆస్తి అమ్ముకోకుండానే డయాలసిస్, కీమోథెరపీ వంటి ఖరీదైన చికిత్సలు పొందగలుగుతాడు. భవిష్యత్తు. ఆరోగ్యవంతమైన భారతం, హెల్తీ ఇండియా తయారవుతుంది. దీనివల్ల ప్రజల పని సామర్థ్యం పెరిగి దేశ జీడీపీ కూడా వృద్ధి చెందుతుంది. డిజిటల్ విద్యా విప్లవం. ఎడ్యుకేషనల్ రెవల్యూషన్. ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు సరైన సాంకేతికత, కంప్యూటర్స్, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీనివల్ల గ్రామీణ విద్యార్థులు గ్లోబల్ పోటీలో వెనుకబడిపోతున్నారు. విశ్లేషణ. ద స్ట్రాటజీ. స్మార్ట్ క్లాస్ రూమ్స్. ఏడాదికి ₹15,000 కోట్లతో లక్షలాది పాఠశాలల్లో హైస్పీడ్ ఇంటర్నెట్, టాబ్లెట్స్ మరియు ఏఐ ఆధారిత లెర్నింగ్ టూల్స్ ఏర్పాటు చేయవచ్చు. లైబ్రరీలు, ల్యాబ్స్. ప్రతి గ్రామంలో ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన విప్లవం వస్తుంది. భవిష్యత్తు. రాబోయే తరం కేవలం ఉద్యోగాల కోసం వెతకదు, కొత్త ఆవిష్కరణలు చేసే స్థాయికి ఎదుగుతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు నాయకత్వం వహించే వారు ప్రతి ఊరి నుండి వస్తారు. ఆకలి లేని భారతం. ఫుడ్ సెక్యూరిటీ. కమ్యూనిటీ కిచెన్స్. ప్రస్తుత పరిస్థితి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన స్థానం ఇంకా ఆందోళనకరంగానే ఉంది.
చాలా మంది కూలీలు, అనాథలు పౌష్టికాహారం లేక ఇబ్బంది పడుతున్నారు. విశ్లేషణ: ద స్ట్రాటజీ. కమ్యూనిటీ కిచెన్స్ ఏడాదికి 11,000 రూపాయలు కోట్లతో దేశవ్యాప్తంగా అన్నపూర్ణ వంటి కిచెన్లను నడపవచ్చు. ఇది కేవలం ఆకలి తీర్చడమే కాకుండా వేలాది మందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది. పౌష్టికాహారం కేవలం అన్నం మాత్రమే కాకుండా ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారాన్ని అందించడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని, స్టంటింగ్ వేస్టింగ్ అరికట్టవచ్చు. భవిష్యత్తు: ఆకలి లేని సమాజంలో నేరాలు తగ్గుతాయి. ప్రజలు తమ జీవనోపాధిపై మరింత ఏకాగ్రత చూపగలరు. అమలులో కీలకాంశాలు: ఎగ్జిక్యూషన్ పిల్లర్స్. ఈ పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరగాలంటే 3 స్తంభాలు అవసరం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) నిధులు మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రాజెక్టులకు చేరాలి. సోషల్ ఆడిట్. ఆయా జిల్లాల్లో ఉన్న ప్రజలే ఆ ఆసుపత్రులు, పాఠశాలల పనితీరును పర్యవేక్షించేలా అధికారం ఉండాలి. సస్టైనబిలిటీ. నిధులు కేవలం నిర్మాణం కోసమే కాకుండా వాటి నిర్వహణ, మెయింటెనెన్స్ కోసం కూడా ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలి. ముగింపు: మీరు ప్రతిపాదించిన ఈ 3 అంశాలు వైద్యం, విద్య, ఆహారం, మనిషి కనీస అవసరాలు. వీటిని రూపాయి విప్లవం ద్వారా సాధించడం అంటే దేశానికి రెండోసారి స్వతంత్రం తెచ్చినట్లే. ఏదైనా గొప్ప సంకల్పం విఫలమవడానికి ప్రధాన కారణం అవినీతి లేదా నమ్మకరాహిత్యం. నిర్వహణ మరియు పారదర్శకత, ఆర్గనైజేషన్ ట్రాన్స్పరెన్సీ పద్ధతులు ఈ ₹1 విప్లవానికి వెన్నెముక లాంటివి. వీటిపై విశ్లేషణ ఇక్కడ ఉంది. 1. బ్లాక్చెయిన్ టెక్నాలజీ పారదర్శకతకు నిదర్శనం. బ్లాక్చెయిన్ ఫార్ ట్రాన్స్పరెన్సీ. ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుత ప్రభుత్వ నిధుల వినియోగంలో లీకేజీలు ఎక్కువ. ₹1 పైనుంచి బయల్దేరితే కిందకి చేరేసరికి అది 15 పైసలు మాత్రమే అవుతుందనే విమర్శ ఉంది. ఫైళ్ల కదలికలో పారదర్శకత లోపించడం వల్ల ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. విశ్లేషణ: ద సొల్యూషన్. రియల్ టైమ్ ట్రాకింగ్. బ్లాక్చెయిన్ అనేది ఒక డిజిటల్ లెడ్జర్. ఒక పౌరుడు తన యూపీఐ ద్వారా పంపిన ₹1 ఏ హాస్పిటల్ ఇటుక కొనడానికి వాడారో లేదా ఏ స్కూల్ బెంచ్ కోసం ఖర్చు చేశారో డిజిటల్ డాష్బోర్డ్లో లైవ్గా చూడవచ్చు. మార్చలేని రికార్డులు. ఈ టెక్నాలజీలో డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరు లేదా మార్చలేరు. దీనివల్ల అవినీతికి ఆస్కారమే ఉండదు. ప్రజల నమ్మకం. రూపాయి ఖర్చుపై స్పష్టత ఉన్నప్పుడు ప్రజలు ₹1కి బదులు ₹10 ఇవ్వడానికి కూడా వెనుకాడరు. స్వతంత్ర బోర్డు. రాజకీయ రహిత పాలన. ఇండిపెండెంట్ బోర్డ్. ప్రస్తుత పరిస్థితి: చాలా సేవా కార్యక్రమాలు రాజకీయ రంగు పులుముకోవడం వల్ల లేదా ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాధాన్యతలు మారడం వల్ల ఆగిపోతుంటాయి. నిర్ణయాధికారం కేవలం అధికారుల చేతుల్లోనే ఉండటం వల్ల క్షేత్రస్థాయి అవసరాలు గుర్తించబడవు. విశ్లేషణ: ద స్ట్రాటజీ. మేధావుల ప్రాతినిధ్యం. ఈ బోర్డులో దేశం గర్వించే వ్యక్తులు ఉండాలి. ఉదాహరణకు వైద్యం. ప్రముఖ వైద్య నిపుణులు లైక్ టాటా మెమోరియల్ లేదా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్లు. విద్య. ఐఐటి లేదా ఐఐఎం ప్రొఫెసర్లు. సాంకేతికత. ఇస్రో వంటి సంస్థల శాస్త్రవేత్తలు. స్వయం ప్రతిపత్తి. ఈ బోర్డుకు సుప్రీంకోర్టు లేదా ఎలక్షన్ కమిషన్ లాంటి స్వయం ప్రతిపత్తి ఉండాలి. బడ్జెట్ కేటాయింపులు కేవలం ప్రజల అవసరాల ప్రాతిపదికన జరగాలి తప్ప ఓట్ల రాజకీయం కోసం కాదు. భవిష్యత్తు ప్రభావం. ఫ్యూచర్ ఇంపాక్ట్. ఈ పారదర్శక నిర్వహణ వ్యవస్థ వల్ల కలిగే లాభాలు. గౌరవం మరియు గర్వం. నేను ఇచ్చిన ₹1 వల్ల ఈరోజు ఒక చిన్నారికి గుండె ఆపరేషన్ జరిగింది అనే తృప్తి సామాన్యుడికి కలుగుతుంది. ఇది దేశభక్తిని పెంచుతుంది. ప్రపంచానికి ఆదర్శం. ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఒక దేశం తన సమస్యలను తానే పరిష్కరించుకోవడం చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతాయి. ఇది ఇండియన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ గా మారుతుంది. దాతృత్వం పెంపు. వ్యవస్థపై నమ్మకం పెరిగితే ధనవంతులు మరియు కార్పొరేట్ సంస్థలు తమ CSR నిధులను కూడా ఈ పారదర్శక వ్యవస్థకే మళ్లిస్తారు.
సవాళ్లు మరియు పరిష్కారాలు, ఛాలెంజెస్ సొల్యూషన్స్. సవాలు పరిష్కారం. సైబర్ సెక్యూరిటీ. దేశంలోని అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ నిపుణులతో సెక్యూర్ సర్వర్ల నిర్వహణ. అవగాహన. గ్రామీణ ప్రజలకు కూడా ఈ డాష్ బోర్డు చూసేలా సులభమైన మొబైల్ యాప్లను రూపొందించడం. నిర్వహణ ఖర్చు. టెక్నాలజీని వాడటం ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను 1% కంటే తక్కువగా ఉంచడం. నాయకత్వం. నమ్మకాన్ని ఇస్తుంది, సాంకేతికత పారదర్శకతను ఇస్తుంది. ఈ 2 సూత్రాలు అమలు చేస్తే ఈ విప్లవం ఆపడం ఎవరితరం కాదు. ప్రాజెక్ట్ను కేవలం ఒక ఆలోచనగా కాకుండా అమలు చేయగల ఒక వ్యవస్థ, యాక్షనబుల్ సిస్టమ్ గా ఈ స్టెప్ బై స్టెప్ విధానం భారతదేశంలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ విప్లవానికి, డిజిటల్ ఇండియా, సరిగ్గా సరిపోతుంది. దీనిపై లోతైన విశ్లేషణ ఇక్కడ ఉంది. 1. యూపీఐ ఆధార్ అనుసంధానం, టెక్నాలజీ పవర్, డిజిటల్ ఇంటెగ్రేషన్. ప్రస్తుత పరిస్థితి. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశం. ప్రతి నెల బిలియన్ల కొద్దీ యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. సామాన్యుడి నుండి వ్యాపారి వరకు అందరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. విశ్లేషణ. ది ఇంప్లిమెంటేషన్. మైక్రో పేమెంట్ మోడల్. నెలకు ₹30 అంటే ఎవరికీ భారం కాదు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక ఆటోడెబిట్ ఫీచర్ను దీనికోసం ప్రత్యేకంగా రూపొందించవచ్చు. సెంట్రల్ నోడల్ అకౌంట్. ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈ ₹1 నేరుగా ఒక కేంద్రీకృత నిధికి చేరుతుంది. దీనివల్ల మధ్యలో ఎవరూ డబ్బును మళ్లించే అవకాశం ఉండదు. రివార్డ్ పాయింట్స్ లేదా బ్యాడ్జెస్. ఈ నిధికి సహకరిస్తున్న వారికి డిజిటల్ డోనర్ వంటి బ్యాడ్జెస్ ఇవ్వడం ద్వారా యువతను ప్రోత్సహించవచ్చు. Create image. This prompt scene by scene with text explain 16:9 size in one collage. స్వచ్ఛంద భాగస్వామ్యం, ప్రజాస్వామ్య బలం, వాలంటరీ పార్టిసిపేషన్. ప్రస్తుత పరిస్థితి. ప్రజల మీద బలవంతంగా పన్ను, ట్యాక్స్ విధిస్తే దానిమీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది స్వచ్ఛందంగా ఉండటం వల్ల ప్రజలు బాధ్యతగా భావిస్తారు. విశ్లేషణ. ది ఇంపాక్ట్. మానసిక సంతృప్తి. ఇది ప్రజల్లో దేశం నాది, దీని అభివృద్ధిలో నా పాత్ర ఉంది అనే భావనను కలిగిస్తుంది. సామాజిక ఉద్యమం. ఎప్పుడైతే ఇది ఒక ప్రభుత్వ పథకం కాకుండా ఒక సామాజిక ఉద్యమంలా మారుతుందో అప్పుడు 140 కోట్ల మందిలో ఎక్కువ శాతం మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. వారసత్వ విలువల పరిరక్షణ. చిన్న పిల్లల పేరు మీద కూడా రోజుకు ₹1 కట్ అయ్యేలా తల్లిదండ్రులు సెట్ చేస్తే చిన్నతనం నుండే పిల్లల్లో దాతృత్వం మరియు దేశభక్తి పెరుగుతాయి. భవిష్యత్తు మరియు ప్రస్తుత విశ్లేషణ. సమ్మరీ అనాలిసిస్. అంశం. ప్రస్తుత పరిస్థితి. భవిష్యత్తు. రూపాయి విప్లవం తర్వాత. అమలు తీరు. సంక్లిష్టమైన పన్ను విధానాలు. సరళమైన వన్ క్లిక్ డిజిటల్ విరాళం. ప్రజల భాగస్వామ్యం కేవలం ఓటు వేయడానికే పరిమితం. దేశ నిర్మాణంలో ప్రత్యక్ష భాగస్వామ్యం. విశ్వసనీయత. నిధుల దుర్వినియోగంపై అనుమానం. పారదర్శకమైన టెక్నాలజీతో పూర్తి నమ్మకం. ఎదురయ్యే చిన్న సవాళ్లు, పరిష్కారాలు. టెక్నికల్ గ్లిచెస్. రోజుకు కోట్లాది లావాదేవీలు జరిగేటప్పుడు సర్వర్లపై ఒత్తిడి పడవచ్చు. దీనికోసం బ్యాంకులు డైలీ అగ్రిగేషన్ పద్ధతిని వాడి నెల చివరలో ఒకేసారి ₹30 తీసుకోవచ్చు. అవగాహన. గ్రామాల్లో ఉన్నవారికి దీని గురించి తెలియజేయడానికి స్థానిక భాషల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి భారతీయుడు రోజుకు ₹1 ఇస్తే మనం ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం లేదు. ఈ నిధి ద్వారా భారతదేశం తన విద్య, వైద్య సమస్యలను తానే పరిష్కరించుకుని ఒక అజేయమైన శక్తిగా మారుతుంది. మన దేశాన్ని మనమే నిర్మించుకోవడానికి ఒక మార్గాన్ని అడుగుతున్నాం అనే మాట ప్రతి భారతీయుడిలో ఆత్మగౌరవాన్ని మరియు బాధ్యతను పెంచేలా ఉంది. దీని వెనుక ఉన్న సామాజిక కోణాన్ని విశ్లేషిస్తే. మనస్తత్వ మార్పు. సైకలాజికల్ షిఫ్ట్. ప్రస్తుత పరిస్థితి. చాలా వరకు ప్రభుత్వ పథకాలు ఉచితం, ఫ్రీబీస్ అనే ముద్రతో వస్తాయి. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వాలపై ఆధారపడే తత్వం పెరుగుతోంది. విశ్లేషణ. మీరు ప్రతిపాదించిన ఈ మార్గం ప్రజలను లబ్ధిదారులు, బెనిఫిషరీస్ నుండి భాగస్వాములు, పార్ట్నర్స్, స్టేక్ హోల్డర్స్
గా మారుస్తుంది. ప్రజలు తాము కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి అది ₹1 అయినా ఇస్తున్నారు కాబట్టి వ్యవస్థను ప్రశ్నించే హక్కు మరియు బాధ్యత తమకు ఉందని భావిస్తారు. అనవసర ఖర్చు వర్సెస్ దేశాభివృద్ధి మైండ్ఫుల్ కాంట్రిబ్యూషన్. మనం నిత్యం చేసే కొన్ని చిన్న ఖర్చులతో ఈ ₹1ని పోల్చి చూస్తే, ఒక చాక్లెట్ లేదా టీ కప్పు ఖర్చుతో పోలిస్తే రోజుకు ₹1 అనేది చాలా స్వల్పం. నెలవారీ రీఛార్జ్ ఖర్చులో ఇది కేవలం 10% మాత్రమే. కానీ 140 కోట్ల మంది కలిస్తే అది దేశ బడ్జెట్ను ప్రభావితం చేయగల భారీ నిధిగా మారుతుంది. 3. పిలుపు, ద కాల్ టు యాక్షన్. ఈ ఉద్యమం విజయవంతం కావడానికి మీరు ఇచ్చిన పిలుపు భవిష్యత్తులో ఇలాంటి మార్పులకు దారి తీస్తుంది. జన భాగస్వామ్యం, మాస్ మూవ్మెంట్. ఇది కేవలం సోషల్ మీడియాకు పరిమితం కాకుండా ప్రతి గల్లీలో చర్చ జరగాలి. పాలసీ మేకర్లపై ఒత్తిడి. ప్రజలు స్వచ్ఛందంగా డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిస్తే ప్రభుత్వం తప్పనిసరిగా ఈ డిజిటల్ వ్యవస్థను యూపీఐ ఇంటెగ్రేషన్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుంది. విశ్వగురువు భారత్. విద్య మరియు వైద్యం అందరికీ ఉచితంగా అందిన రోజున పేదరికం అనేది చరిత్ర పుటల్లో మాత్రమే మిగిలిపోతుంది. తుది విశ్లేషణ సారాంశం, ఫైనల్ ఇంపాక్ట్ టేబుల్. వివరణ. ఈ విశ్లేషణ 4 ముఖ్యమైన అంశాల ఫీచర్స్ ఆధారంగా చేయబడింది. స్టెప్ 1. నిధుల సేకరణ, ఫండ్ కలెక్షన్. ఈ అంశం డబ్బు ఎలా వస్తుంది మరియు ప్రజలు దాని గురించి ఎలా భావిస్తారు అనే దాని గురించి. పాత పద్ధతి, ప్రభుత్వ పథకాలు. విధానం, పన్నుల ద్వారా, త్రూ ట్యాక్సెస్. ప్రభుత్వం ప్రజల నుండి రకరకాల పన్నుల రూపంలో డబ్బు వసూలు చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, ఎట్సెట్రా. ప్రజల భావన, భారం అనిపిస్తుంది. ఫీల్స్ లైక్ అ బర్డెన్. చాలామంది పన్నులు కట్టడాన్ని ఒక ఇబ్బందిగా, తమ సంపాదనలో ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటున్నట్లు భావిస్తారు. కొత్త పద్ధతి, ₹1 విప్లవం. విధానం, స్వచ్ఛందంగా, వాలంటరీలీ. ప్రజలు తమంతట తాముగా, ఇష్టపూర్వకంగా రోజుకు ₹1 ఇస్తారు. ప్రజల భావన, గర్వంగా అనిపిస్తుంది. ఫీల్స్ ప్రౌడ్. దేశం కోసం తాము స్వచ్ఛందంగా సహకరిస్తున్నామని ప్రజలు గర్వపడతారు. ఇది పన్ను కాదు, ఒక విరాళం. స్టెప్ 2. నిర్వహణ, మేనేజ్మెంట్, గవర్నెన్స్. ఈ అంశం సేకరించిన నిధులను ఎవరు నియంత్రిస్తారు మరియు ఎలా ఖర్చు చేస్తారు అనే దాని గురించి. పాత పద్ధతి, ప్రభుత్వ పథకాలు. నిర్వహణ, రాజకీయ ప్రాధాన్యతలు, పొలిటికల్ ప్రయారిటీస్. నిధుల కేటాయింపు మరియు ఖర్చు తరచుగా రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల వాగ్దానాలు లేదా ఓటు బ్యాంక్ రాజకీయాలపై ఆధారపడి ఉంటుంది. అవినీతి మరియు లీకేజీలకు అవకాశం ఎక్కువ. కొత్త పద్ధతి, ₹1 విప్లవం. నిర్వహణ, నిపుణుల కమిటీ బ్లాక్చెయిన్, ఎక్స్పర్ట్ కమిటీ బ్లాక్చెయిన్. ఈ నిధిని రాజకీయేతర, విశ్వసనీయమైన నిపుణుల కమిటీ, ఉదాహరణకు రిటైర్డ్ జడ్జీలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, నిర్వహిస్తుంది. సాంకేతికత, బ్లాక్చెయిన్ టెక్నాలజీ వాడటం వల్ల ప్రతి రూపాయి ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, దేనికి ఖర్చు చేశారు అనేది ప్రజలందరికీ లైవ్ లో, రియల్ టైం కనిపిస్తుంది. ఇది పూర్తి పారదర్శకతను, ట్రాన్స్పరెన్సీ అందిస్తుంది. ఫలితం, రిజల్ట్ అవుట్కమ్. ఈ అంశం ఈ నిధుల వల్ల సమాజంలో వచ్చే మార్పు గురించి. పాత పద్ధతి, ప్రభుత్వ పథకాలు. ఫలితం, పరిమిత ప్రయోజనం, లిమిటెడ్ బెనిఫిట్. బడ్జెట్ పరిమితులు, నిర్వహణ లోపాలు మరియు రాజకీయ జోక్యం కారణంగా పథకాల ఫలితాలు తరచుగా అనుకున్నంత స్థాయిలో ఉండవు. నాణ్యత లోపిస్తుంది మరియు చాలాసార్లు అవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. కొత్త పద్ధతి, ₹1 విప్లవం. ఫలితం, దేశవ్యాప్త మౌలిక సదుపాయాల మార్పు, నేషన్ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మేషన్. భారీ స్థాయిలో నిధులు, ఏడాదికి ₹36,000 కోట్లు సమకూరడం వల్ల విద్య మరియు వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు. అత్యాధునిక ఆసుపత్రులు, డిజిటల్ స్కూల్స్ దేశంలోని ప్రతి మూలకు అందుబాటులోకి వస్తాయి. ఇది శాశ్వతమైన మరియు నాణ్యమైన మార్పు. స్టెప్ 4. ప్రజల వైఖరి,
పీపుల్స్ యాటిట్యూడ్ మైండ్ సెట్. ఈ అంశం ఈ వ్యవస్థలో ప్రజలు తమను తాము ఎలా చూసుకుంటారు అనే దాని గురించి. పాత పద్ధతి, ప్రభుత్వ పథకాలు. వైఖరి, యాచక స్థితి, ఉచితం కోసం ఎదురుచూపు, స్టేట్ ఆఫ్ అ బెగ్గర్ వెయిటింగ్ ఫార్ ఫ్రీబీస్. ప్రజలు ప్రభుత్వం తమకు ఏదో ఉచితంగా ఇస్తుందని ఎదురుచూసే లబ్ధిదారులుగా, బెనిఫిషరీస్ మిగిలిపోతారు. ఇది వారిలో ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంది మరియు ప్రభుత్వంపై ఆధారపడే తత్వాన్ని పెంచుతుంది. కొత్త పద్ధతి, ₹1 విప్లవం. వైఖరి, యజమాని స్థితి, దేశ నిర్మాతలు, స్టేట్ ఆఫ్ యాన్ ఓనర్ నేషన్ బిల్డర్స్. ప్రజలు తాము డబ్బు ఇస్తున్నారని, తమ డబ్బుతోనే దేశం అభివృద్ధి చెందుతోందని భావిస్తారు. వారు యాచకులు కాదు, యజమానులు, ఓనర్స్. తాము ఇచ్చిన డబ్బు ఎలా ఖర్చవుతుందో ప్రశ్నించే హక్కు, బాధ్యత తమకు ఉందని వారు గ్రహిస్తారు. వారు దేశ నిర్మాణంలో ప్రత్యక్ష భాగస్వాములుగా, పార్ట్నర్స్, మారుతారు. ద పవర్ ఆఫ్ ₹1. ప్రజలు కేవలం రూపాయి కదా అని తక్కువ అంచనా వేస్తారు. కానీ భారతదేశ జనాభా ప్రాతిపదికన దీనిని చూస్తే అది ఒక మహాశక్తిగా మారుతుంది. రోజువారీ విరాళం, 1 వ్యక్తి. రోజుకు మొత్తం ₹140 కోట్లు x1 140 కోట్లు రూపాయలు. నెలకు ₹140 కోట్లు x 30 రోజులు 4200 కోట్లు రూపాయలు. ఏడాదికి 4200 కోట్లు x 12 నెలలు 51,100 కోట్లు రూపాయలు సుమారుగా. ఈ మొత్తంతో దేశంలోని వైద్య, విద్యా రంగాలను సమూలంగా మార్చవచ్చు. ప్రభుత్వ బడ్జెట్లతో సంబంధం లేకుండా ఇది సామాన్యుడి సొంత నిధిగా మారుతుంది. 2. బ్లాక్చైన్ వివరణ. నిధుల ప్రవాహం, ఫ్లో ఆఫ్ ఫండ్స్. ప్రజల్లో ఉన్న అతిపెద్ద భయం మనమిచ్చే డబ్బు నాయకుల జేబుల్లోకి వెళ్తుందా అని. దీనికి పరిష్కారమే బ్లాక్చైన్ టెక్నాలజీ. దశల వారీ ప్రక్రియ. కంట్రిబ్యూషన్, మీ యూపీఐ, జీపే, ఫోన్పే ద్వారా ₹1 నేరుగా ఒక డిజిటల్ లెడ్జర్లోకి చేరుతుంది. పారదర్శకత. ఈ నిధి సెంట్రలైజ్డ్ కాదు, డిసెంట్రలైజ్డ్. అంటే ప్రతి లావాదేవీని ఎవరైనా ఇంటర్నెట్లో చూడవచ్చు. ఖర్చు. నిధి నుండి ₹10 కోట్లు ఒక హాస్పిటల్ ఇటుకల కోసం ఖర్చు చేస్తే ఆ వెండర్ అకౌంట్లోకి వెళ్లిన వివరాలు లైవ్ డాష్ బోర్డ్లో కనిపిస్తాయి. మార్పు సాధ్యం కాదు. ఒకసారి రికార్డైన లావాదేవీని ఏ అధికారి లేదా రాజకీయ నాయకుడు తొలగించలేరు. 3. నిర్మాణ ప్రణాళిక. ఏడాదిలో మనం ఏం సాధించవచ్చు? ₹51,000 కోట్లను ఒక సంవత్సర కాలంలో ఇలా విభజించి అద్భుతాలు చేయవచ్చు. విభాగం కేటాయింపు సాధించగల మౌలిక సదుపాయాలు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ₹25,000 కోట్లు ఏడాదికి. 50 అత్యాధునిక హాస్పిటల్స్ ₹1,500 కోట్ల వ్యయంతో. డిజిటల్ స్మార్ట్ స్కూల్స్ ₹15,000 కోట్లు. 10,000 ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్స్, స్మార్ట్ బోర్డ్స్. కమ్యూనిటీ కిచెన్స్ ₹5,000 కోట్లు. ప్రధాన నగరాలు మరియు పేద ప్రాంతాల్లో వేలాది మందికి పోషకాహారం. పరిశోధన అత్యవసర నిధి ₹6,100 కోట్లు. దేశీయ మందుల తయారీ, వ్యాధులపై రీసెర్చ్ మరియు ప్రకృతి వైపరీత్యాల సాయం. అమలు విధానం. తదుపరి అడుగు, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. ఈ విప్లవం ఆచరణలోకి రావాలంటే ఈ క్రింది అడుగులు వేయాలి. స్టెప్ 1. సాంకేతిక అనుసంధానం, టెక్నికల్ సెటప్. ప్రభుత్వం ఎన్పీసీఐ, యూపీఐ పర్యవేక్షించే సంస్థ ద్వారా ప్రతి బ్యాంకింగ్ యాప్లో ఒక నేషనల్ వెల్ఫేర్ టాగల్ ను తీసుకురావాలి. యూజర్ దానిని ఆన్ చేస్తే చాలు, రోజుకు ₹1 ఆటో డెబిట్ అవుతుంది. స్టెప్ 2. స్వతంత్ర బోర్డు ఏర్పాటు, ఇండిపెండెంట్ గవర్నెన్స్. ప్రభుత్వ ప్రమేయం లేని ఒక బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు, ఇస్రో శాస్త్రవేత్తలు మరియు ప్రముఖ విద్యావేత్తలు ఉండాలి. స్టెప్ 3. ప్రజా చైతన్యం, పబ్లిక్ మూవ్మెంట్. మొదట 10 కోట్ల మంది ముందుకు వచ్చినా రోజుకు 10 కోట్లు వస్తాయి. ఇది ఒక అలలాగా మారి అందరికీ చేరాలి. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. స్టెప్ 4. సామాజిక ఆడిట్, సోషల్ ఆడిట్.
నిర్మించిన హాస్పిటల్స్ మరియు స్కూల్స్ ఎలా పనిచేస్తున్నాయో ప్రజలే స్వయంగా రేటింగ్ ఇచ్చేలా ఒక మొబైల్ యాప్ ఉండాలి. భవిష్యత్తు తరం పిల్లలందరికీ ఒక సురక్షితమైన, ఆరోగ్యవంతమైన దేశాన్ని అందిస్తుంది. ఉచితం కోసం ఎదురుచూసే సమాజం నుండి నిర్మించే సమాజంగా మనం మారాలి.